నేటి ముఖ్యాంశాలు. రేపు శనివారం నుండి సిమెంట్ లారీల బంద్. లారీ ఓనర్ అసోసియేషన్ మరియు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రకటన. ఈ నెల 9న హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. హిందూ ఉత్సవ సమితి ప్రకటన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పారామెడికల్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శనివారం నుండి సిమెంట్ లారీల బంద్ నిర్వహించనున్నట్లు లారీ ఓనర్ అసోసియేషన్ మరియు తాండూర్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. సోమవారం తాండూర్ పట్టణంలోని లారీ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లారీ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ గనీ, తాండూర్ గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు కేవీఆర్, గౌరవ అధ్యక్షులు పట్లోల నరసింహులు ప్రకటించారు. లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శివకుమార్, కోశాధికారి విజయ్ భాస్కర్, గఫూర్, అఫ్రోజ్, మహమూద్ తదితరులు మాట్లాడుతూ సిమెంట్ కర్మాగారాల యాజమాన్యాలు లారీల కిరాయిలు పెంచడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారి ఒక లారీ హైదరాబాద్ కు ట్రాన్స్పోర్ట్ వెళ్లి రావాలంటే 2000 రూపాయలు అదనంగా తమపై భారం పడుతున్నదని, అలాంటప్పుడు ఇలాంటి వ్యాపారాలు ఎందుకు చేయాలని లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ గనీ తెలిపారు. సమయానికి లోడ్ ఇవ్వకుండా నష్టపోతున్నామని సిమెంట్ కర్మాగారాలు వెయిటింగ్ ఛార్జీలు కూడా చెల్లించాలని కోరారు. లారీ లోడింగ్, అన్లోడింగ్ ఛార్జీలు తమపైనే నెట్టుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అంబుజా సిమెంట్ కంపెనీ వారు కిరాయిలను ప్రస్తుతం కొనసాగుతున్న కిరాయిల కన్నా ఇంకా తగ్గించారని, లోకల్ లారీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీలర్ లారీలు కంపెనీల ట్రాన్స్పోర్టర్లకే ఆర్డర్లు ఇస్తున్నారని, అలా కాకుండా 70 నుండి 80% స్థానిక లారీలకే ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను వెంటనే సిమెంట్ కర్మాగారాల యాజమాన్యం నెరవేర్చాలని, శనివారం 8వ తేదీ నుండి బంద్ కొనసాగుతుందని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకు బంద్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ ప్రతినిధులు, డ్రైవర్ అండ్ క్లీనర్ అసోసియేషన్ ప్రతినిధులు, తాండూర్ గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారము. మా లారీ ఓనర్ అందరు అన్నదమ్ములకు నమస్కారము. ఎందుకంటే ఈ విషయము మా లారీ ఓనర్లకు కూడా తెలవాలి. మేమందరు ట్రాన్స్పోర్టరు లారీ ఓనర్ అసోసియేషన్ కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాం. లారీ హైదరాబాద్ పోయి వస్తే లారీకు 2000 రూపాయలు లాస్ వస్తున్నది. ఈ లాస్లో ఎవరన్నా లారీ నడపగలరా? అందరు దయచేసి ఆలోచించండి. ఎందుకంటే ఒక వారం 15 రోజుల నుంచి కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి లారీలు తిప్పుతున్నాం మేము. లారీ పోయి వస్తే 2000 లాస్ వస్తుంది. ఉల్టా అన్లోడింగ్ 60 రూపాయలు ఉంది, కిరాయేమో 550 రూపాయలు ఉంది, డీజిల్కు 8000 పోతున్నాయి, డ్రైవర్కు 2000 అవుతున్నాయి, వచ్చేది కిరా 10,000. ఆడికి సరిపోతుంది. లారీ పోయి వస్తే 2000 లాస్ అవుతున్నది. అందుకే నిర్ణయం తీసుకున్నపడింది. అందరు ట్రాన్స్పోర్టర్ల నిర్ణయంతో, మా అసోసియేషన్ లారీ ఓనర్ల నిర్ణయంతో, మా ఎగ్జిక్యూటివ్ బాడీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకువచ్చింది. అందరు అధికారులకు కూడా ఈ లెటర్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ట్రాన్స్పోర్టర్, ఆదర్శన్ ట్రాన్స్పోర్టర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ లారీలు ఆగితే మా డ్రైవర్లకు మేము అందుబాటులో ఉంటాము. మా డ్రైవర్కు జీతాలు ఇస్తాము, కిరణాలకు జీతాలు ఇస్తాము. దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా లారీ డ్రైవర్ల వరకు అయితే ఏమి ఇబ్బంది ఉండదు. మేము ఈ పోరాటం ఎంతవరకు అయితే, మా కిరాయిలు పెంచే వరకు అయితే మేము పోరాటం చేయడానికి రెడీ ఉన్నాము. మా లారీ ఓనర్లకు తెలియజేయడం ఏమైనా కదా, అందరు ఆలోచించండి. ఒకరోజు లారీ అన్లోడ్ కాకుంటే సరే, ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. ఒక రోజు ఉంటే పర్వాలేదు. 4 రోజులు ఆపుతున్నారు. లారీ ఏమన్నా మా లారీ గోడామా? మా లారీ వాళ్ళకి చెప్తున్నా, ఏమన్నా మీరు ఇటువంటి లారీ లాగితే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి లారీ తీసుకురండి. దానికి నేను మాట్లాడడానికి రెడీ ఉన్నాను. మా లారీ వాళ్ళు అట్లా చేయరు. 4 రోజులు ఆగుతారు. మా కిల్లర్లకు, డ్రైవర్లకు రోజుకు 1000 రూపాయలు తిండి పోతుంది. కంపెనీ వాళ్ళు రూపాయి వెయిటింగ్ ఇయ్యరు మాకు. ఎందుకు ఇంత అవసరమా? వాళ్ళకు ఆర్డర్ లేనప్పుడు ఆర్డర్ పెట్టి లారీ పిలిపించి లారీ వాళ్ళకి ఇబ్బంది పెట్టి అవసరం ఏమున్నది? కంపెనీ వాళ్ళకు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు అందరికీ దయచేసి చెప్తున్నాను, ఈ నిర్ణయంకి అందరు ఆలోచించండి. లారీ ఎప్పుడన్నా ఆగితే లోడింగ్ కాడ ఒక్కరోజు అంటే పర్వాలేదు, సాయం చేస్తాము. 2వ రోజు 3వ రోజు ఆగితే మేము దానికి తట్టుకోలేము. ఆ లారీ పోలీసులో కంప్లైంట్ పెట్టి లారీ తీసుకొచ్చి మేము ఇక్కడ గోడాంలో దించుకుంటాం సరుకు. తర్వాత ఏమవుతుందో దాంతో మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెయిటింగ్ ఉంటుంది. ఒక లారీ ఒక బస్తా మాత్రం తక్కువ వస్తే 400-500 రూపాయలు కట్ చేసుకుంటారు కంపెనీ వాళ్ళు. మనం ఆ లారీ ఆగితే 10 లక్షలు 20 లక్షల లారీ 4 రోజులు ఆగి దానికి ఇది న్యాయం లేదా? ఇది కూడా అందరు కంపెనీ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఆలోచించాలి. ఈ న్యూస్ మొత్తం ఈ తెలంగాణ డిస్టిక్లో మా డీలర్ లారీలు వస్తే కూడా డీలర్ ఆపుతాం మేము. ఎక్క బండి కూడా లోడ్ చేయనీయము. ఈ కిరాయిలు చాలా అన్యాయం, ఘోరంగా ఉంది.
కావాలంటే మీరు కంపెనీ వాళ్ళతో మీ న్యూస్ వాళ్ళు కూడా వచ్చి ఒక లారీ పెట్టి సర్వే చేయండి. లాస్ ఉన్నదా, మేము న్యాయంగా చేస్తున్నామా అన్యాయంగా చేస్తున్నామా పోరాటము. మీరు కావాలంటే ఒక లారీ పెట్టి ఒక లారీ వెంబడి ఇవ్వండి. ఏం ఖర్చు వస్తుంది, ఎంత వస్తున్నది, లాస్ వస్తుందా, బెనిఫిట్ వస్తుందా మీకు కూడా తెలుస్తుంది. కంపెనీ వాళ్ళకి ఒక లారీ, వాళ్ళ కంపెనీ లారీ పెట్టమని చెప్పండి. ఈ మాట నేను కంపెనీ వాళ్ళకి చెప్పాను. సరే ఏదో చూద్దాం అన్నారు వాళ్ళు. దయచేసి మీరు అందరూ ఈ డీలర్లకు మొత్తం మన మహబూబ్నగర్ డిస్టిక్, ఈ రంగారెడ్డి, మెదక్ డిస్టిక్ ప్రతి లారీ డీలర్ లారీ కూడా వచ్చినా మేము ఆపుతాము. దయచేసి మీరు అందరూ ఈ న్యూస్ ప్రతి డిస్టిక్లో పోయేటట్లా చేయండి. మేము ఈ లారీలు 8వ తారీఖు నుంచి డెడ్ లైన్ ఇచ్చినాము. 8వ తారీఖు నుంచి లారీలు ఆపేస్తాము. ధన్యవాదాలు. నువ్వు మాట్లాడు ముందు మాట్లాడు. ఈరోజు లారీ ఓనర్స్ అసోసియేషన్ వద్ద సమావేశమైన కారణం ఏంటంటే, ప్రతి లారీ తాండూరులో అంతా స్వర్గధామంగా ఉంది లోడింగ్కు, కానీ మా తాండూరు లారీలకు మాత్రం ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ పెరిగిన డీజిల్ ఛార్జీలే కానీ, ట్యాక్స్లే కానీ, ఈ లోడింగు అన్లోడింగు సమస్య, తైబదారు, ఇటువంటి సమస్య చాలా ఉంది. వీటన్నిటిని నిరాకరించడానికి ఈరోజు అందరం ఒక దగ్గర సమావేశమైనాము. ఈ కంపెనీ వాళ్ళకు ఒక లెటర్ రూపంలో మేము ఒక మెమోరాండం ఇచ్చేసి, వాళ్ళకు ఈ పెరిగిన కిరాయిలు పెరగకపోవడం వల్ల మేము నష్టపోతున్నాము, కిరాయిలు పెంచమని ఒక రిక్వెస్ట్. అలాగే మరి లోడింగు మరి అన్లోడింగు మాకు ఎటువంటి సంబంధం లేదు. అది ఎవరైతే సరుకు కొనుక్కుంటారో వాళ్ళే భరించవాళ్ళను. కానీ ఆనవాయితీ ఏం జరిగిందంటే, ఎప్పుడో లేబర్ మామూలు 10-20 రూపాయలు ఇచ్చేవాళ్ళు డ్రైవర్లు. అది పోయి ఇప్పుడు టన్నుకు 20, 50, 70 రూపాయలు అన్యాయంగా దోచుకోవడం జరుగుతుంది. ఈ హమాలి అనేది మాకు లారీ వాళ్ళకు రవాణా చేసే లారీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ముందు హమాలిని బైకాట్ చేస్తున్నాం మేము. ఆ హమాలి మరియు ఈ తైబాదారులు అన్నీ తగ్గించి మాకు ఇక్కడ లారీ కిరాయిలు పెరుగుతూనే మేము మనుగడ సాగించగలుగుతాము. మరి తాండూరులో ఏమైందంటే, మా లోకల్ లారీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. 70% మాకు లోడింగు ప్రధానంగా తాండూరు లారీలకు ఇవ్వాలి అని మేము కంపెనీ వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. అందరి సహకారంతో మేము ముందుకెళ్తాము. ధన్యవాదాలు. ఈరోజు లారీల సమస్య, కిరాయిల సమస్య అధికంగా తాండూరులో ఉంది కాబట్టి గత 15 సంవత్సరాల నుండి అదే కిరాయిలు వాడుతున్నారు. ఇప్పుడు డీజిల్ రేట్లు 50 నుండి 100 రూపాయలకు డీజిల్ రేట్లు పెరగడం జరిగింది. పాత కిరాయిల్లోనే ఓనర్లు ఇబ్బంది పడుతున్నారు. డ్రైవర్లకు ఎక్కడ పోయినా ఫ్యాక్టరీలలో పోతే ఒక లారీ ఆగితే 1 డే ఆపొచ్చు, మళ్ళీ 2వ రోజు 3వ రోజు అంటే అది వెయిటింగ్ కట్టి వాళ్ళకు లోడ్ ఇవ్వాలని ఆ ఫ్యాక్టరీల వాళ్ళని కోరడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ కూడా దీనికి పకడ్బందీగా లారీ ఓనర్లకు సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా పాత్ర ఎప్పుడు కూడా వీళ్ళందరికీ, లారీ డ్రైవర్లు కానివ్వండి, కిన్నెర్లు కానివ్వండి, వాళ్ళు కూడా లారీలు నడపబడినచో వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీలకు ఇబ్బంది ఉంటుంది. ఓనర్లు చెప్పడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీలను ఆదుకుంటామని. వీళ్ళకు కూడా మన లారీ ఓనర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీళ్లకు ఎలాంటి ఇబ్బంది జరగరాదని మా తరఫున మేము విన్నవించుకుంటున్నాం. ఈరోజు వీళ్ళ కష్టాలు చూస్తే ఎట్లుంటుందంటే, లారీ ఎక్కడనో అడవిలో ఖరాబ్ అయితే లారీ కిన్నర్ కానీ డ్రైవర్ కానీ ఉపవాసం ఉంటారు. వాళ్ళని మళ్ళీ వీళ్ళ ఓనర్లు పోయి వాళ్ళ లారీ సహజేసి లోడింగ్ ఇచ్చిన వాళ్ళ బాధ్యత, వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత వీళ్ళపై ఉంటుంది. ఆ కష్టాలన్నీ చూసి లారీల కిరాయిలు పెంచాలని మేము ముక్తకంఠంతో మనవి చేస్తున్నాం. వీళ్ళందరి కూడా ప్రెస్ ద్వారా అందరూ కూడా వీళ్ళకు సహకరించి వీళ్ళకు తోడ్పాటు అందించాలని మేము కోరుతున్నాం. लारी के ओनर्स और प्रेस रिपोर्टर्स, आज तांडूर में पहली बार एक अच्छा काम हो रहा। सब लारी ओनर एसोसिएशन और ट्रांसपोर्ट एसोसिएशन और सब मिलके ये जो कोशिश कर रहे हैं, गाड़ी वाला जाके आए तो 4,000-5,000 रुपये नहीं बच रहे, 4,000 नहीं बच रहे गाड़ी को। जो ड्राइवर का खर्चा, लारी का खर्चा, रास्ते का खर्चा, ये सब निकालने के बाद गाड़ी वाले को मुश्किल से 4,000 से 5,000 लारी के ओनर को जेब में आ रहे हैं। गाड़ी वाला अगर उसके अंदर 4-5 हज़ार के अंदर कुछ गाड़ी का काम निकल गया तो 4-5 हज़ार भी अंदर ही सीधा। लारी ओनर को तो एक पैसे का फ़ायदा नहीं। बराबर हमारे लारी ओनर एसोसिएशन के चेयरमैन साहब, सदर साहब, सेक्रेटरी साहब, ये बाकी सब जो कोशिश कर रहे हैं, ये अच्छी बात है। कुछ करेंगे, कुछ करें तो अच्छा होता। जैसा हमारे सदर साहब बोले, लोडिंग अनलोडिंग नहीं रहा तो कुछ पैसे बचते हैं। कोशिश करेंगे हम सब मिलके, कंपनी को भी देंगे, कंपनी को लेटर देंगे
ये ट्रांसपोर्ट वालों से बोले तो हम बाहर का बाहर ही बात करें तो हमारा प्रूफ साबित करना बोले तो हमारे पास तांडूर में भी एक 400 लारी के ओनर्स है, 400 ओनर्स है। ये मालूम होना कंपनी वाले को भी प्रेशर डालना, क्या बोल को प्रेशर डालना भाई हमारे ये किराया कम है। जहीराबाद को 3500 रुपये दे रहे हैं, हैदराबाद को 4500 रुपये दे रहे हैं। और किधर भी जाओ तुम लारी का ओनर अंदर है, कहाँ से यहाँ से वहाँ से खर्चे ला रहा, टायरा डाल रहा, वो कर रहा, ये कर रहा, क्या भी कर रहा, फिर उन अंदर ही है। खर्चा जैसा का वैसा है, आमदनी कुछ नहीं है। पर देखो साहब, सब मिल के काम करे तो बहुत अच्छा रहता। पर कुछ तो कुछ अब तक तो नहीं हुआ, मगर अब आगे हुआ तो बहुत अच्छा रहता। मैं सबसे ज़्यादा बन गुजारिश कर रहा हूँ, कोई हाथा पावा खींचने का काम है इसके अंदर कुछ भी नहीं है। सब मिलजुल के काम करेंगे बराबर, चाहे कंपनी में हो या जहाँ भी हो, वहाँ कहीं भी हो, अनलोडिंग की जगह हो या लोडिंग की जगह हो, क्या भी एक जने को परेशानी आए तो सब मिल के काम करेंगे। ये मेरी सब लोगों से गुजारिश है, आप सब मिल के काम करो। एसोसिएशन भी रहता अच्छा, हम लोग भी रहते हैं, तुम लोग भी रहते हैं, सब मिल के काम करें तो अच्छा रहेगा। ये टाइम दिए तुझे शुक्रिया भाई सब लोगों का। अस्सलाम वालेकुम। और यहाँ जो ट्रांसपोर्ट एसोसिएशन के सदर जनरल सेक्रेटरी, हमारे ओनर एसोसिएशन के सदर जनरल सेक्रेटरी और मीडिया के जो साथी मेरे भाई हैं, सबके लिए अस्सलाम वालेकुम। आज हमारे पास हमारे जो चेयरमैन साहब है नरसिम्हा, उनका भी बहुत बहुत शुक्रिया, टाइम दिए आज। तो आज तांडूर कॉन्स्टिट्यूंसी के अंदर हमारे विकाराबाद डिस्ट्रिक्ट से सबसे ज़्यादा कारोबार हमारे लारियों का है यहाँ पे। और तांडूर के अंदर जितने ओनर्स है वो काफ़ी हद तक इतने परेशान हैं कि उनका EMI भी नहीं निकल रहा। आज गवर्नमेंट को बनने का ये टैक्स का महीना है, ये महीने में टैक्स बनना है। तो एक ओनर कारोबार करा तो टैक्स बन सकता, खड़ा करके तो बने सरगा नहीं है। और ये जो कोरामंडल सीमेंट है, पेन्ना सीमेंट है, CCI सीमेंट है, ये बहुत बड़े इंटरनेशनल फैक्ट्री है हमारे पास। इतने बड़े पैमाने पे हमारा कारोबार रहने पर भी आज ओनर बहुत परेशान है। हर चीज़ का रेट बढ़ा हुआ है, टायर का, इंश्योरेंस का, टैक्स बढ़ाई सो है, हर वो चीज़ मोटर फील्ड में बढ़ा हुआ है। लेकिन इसके तरफ ना हुकूमत तवज्जो दे रही, ना बड़े कंपनी वाले तवज्जो दे रहे। गाड़ी अगर तांडूर से भर के जा रही तो वापस आने तक उसको 1000-1500 रुपये जेब से लगाना पड़ रहा। लिहाजा मैं तांडूर के जो ज़िम्मेदार है, जो फैक्ट्री के ज़िम्मेदार है, और गवर्नमेंट से भी मैं अपील गुजारिश कर रहा हूँ कि जल्द से जल्द हमारे तरफ तवज्जो दे और हमारे तांडूर फर्स्ट लोडिंग प्रीफरेंस देना है कि तांडूर लोकल गाड़ी को लोड देंगे, बाहर की गाड़ी को हम लोड भरने नहीं देंगे। हक नहीं मिलेगा तो हम रोड पे धरना करेंगे, लड़ने के लिए तैयार है और लड़के हमारा हक लेंगे। ये हम आपको इत्तला भी दे रहे हैं, या आप हमारी गुजारिश समझो या इसको वार्निंग समझो। 8 तारीख से हम रोडों पे रहेंगे, हमारे हक नहीं मिलेगा। तो लिहाजा मैं हमारे मीडिया भाइयों से भी गुजारिश कर रहा हूँ कि तेलंगाना स्टेट के कोने कोने तक ये हमारा जो न्यूज़ है, हमारा जो मसला है, ये कोने कोने तक पहुँचाएंगे बोल के उम्मीद रखता हूँ। बहुत बहुत शुक्रिया। अस्सलाम वालेकुम। दोनों मिलकर ये तय कर रहे हैं कि 8 तारीख से बिल्कुल गाड़ियाँ बंद करने का है और बाहर की गाड़ी कोई भी आने दो, लोड नहीं करने वाले। और तांडूर में जितने भी है ट्रांसपोर्टर्स आता है, इसके बाहर के 80% है, 20% सिर्फ तांडूर के है। और देखिए पूरे जो गाड़ियाँ हमारे तांडूर की गाड़ियाँ पूरे दुनिया में है, बाहर के गाड़ियाँ आ रहे हैं 16 टन 14 टन बढ़ते जा रहे हैं। हम क्या करना, तांडूर में रह के प्लांट्स हमारे तांडूर में, CCI पेन्ना कोरोमंडल हमारे तांडूर में, हमारे को हक है तांडूर में हमारे को लोडिंग मिलना। 70 से 80% लोडिंग हमारे तांडूर को मिलना है। अगर आज पूरे गाड़ियाँ हमारे रुके हुए, बाहर की गाड़ियाँ आ रहे, बाहर के ट्रांसपोर्टर आ रहे, भर ले रहे, चले जा रहे, तांडूर के ट्रांसपोर्टर नहीं है। और रिसेंटली पेन्ना सीमेंट बेच के अदानी सीमेंट वाले खरीद लिया, अमूजा प्लांट बनाए। वो बनाने के बाद वो लोग पुराने किराए से भी अभी कम करके किराया लगाए, बाहर के गाड़ियाँ लगा रहे, हमारे गाड़ियों को नहीं दे रहे। और हमारे MLA साहब से भी गुजारिश कर रहा हूँ, हमारे को साथ देके तांडूर की गाड़ियों को फर्स्ट प्रेफरेंस में लोडिंग देना। अगर नहीं दिए तो इसके बारे में हम लड़ने के लिए भी रेडी है और झगड़ने के लिए रेडी है, मारने या मरने दोनों के लिए भी रेडी है। क्योंकि हम आज तांडूर का कोई भी ओनर कुछ नहीं है, यहाँ पर सब कर्जों में मुब्तला हो गए है। और हमारे MLA साहब से खुसूसन रिक्वेस्ट कर रहा हूँ कि हमारे को सपोर्ट करके हमारे तांडूर की गाड़ियों को दे दे। और स्पेशली यहाँ जो बाहर के जो ट्रांसपोर्टर है, स्पेशली पावरी ट्रांसपोर्ट, PST ट्रांसपोर्ट, जो बड़े बड़े ट्रांसपोर्ट है,
वो लोग भी हमारे को 70% लोडिंग देना, उसके बाद उनकी गाड़ी भरना। और डीलर्स की गाड़ियां हैं सराउंडिंग में, हैदराबाद के डीलर्स की गाड़ियां हैं, उनको भी लोडिंग नहीं देते। पहले हमारे गाड़ियां भरे के बाद उनको भरने देते। अगर लोड भरे गाड़ी रोक दिए क्रॉसिंग कर लेते। ये पूरा ओपन वार्निंग बोल के बोल दे रहे, खुला बोल रहे। हम लोग अगर हमारा पेट भरे तो ही दूसरे को भरने देंगे ना, नहीं तो कहां से देंगे हम। స్టార్ట్ చేయాలా? లారీ ఓనర్ అసోసియేషన్ మరియు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తరఫున ఈ మీటింగ్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏమంటే, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన లోడింగ్ లారీ కిరాయిలు చాలా దారుణంగా ఉన్నందున మా లారీ సభ్యులందరూ అసోసియేషన్కి వచ్చి దాని పట్ల మీరు ఆలోచించాలని చెప్తే మా అధ్యక్షులు మరియు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కలిసి వచ్చి లారీ ఓనర్స్ యొక్క సమస్యను తీర్చడానికి ఏం నిర్ణయం తీసుకున్నారంటే, లారీ కిరాయిలు సిమెంట్ ఫ్యాక్టరీలు పెంచనంత వరకు మేము లారీలను ఆపేస్తాం. మరియు బయట నుంచి ఏదైనా బండ్లు వచ్చి కూడా లోడింగ్ ఎత్తుతుంటే ఆ బండ్లను కూడా ఆపేస్తాం. అట్లా అని ప్రతి ఆఫీసర్కి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినాం. మరియు ఖచ్చితంగా మా కిరాయిలు పెరిగేటంత వరకు ఈ పోరాటం సాగిస్తాం. ఎందుకంటే ఈ కిరాయిల నుంచి లారీ ఓనర్ ఎటువంటి విధంగా కూడా డెవలప్ అవుతలేడు తాండూరులో. మరియు ముఖ్యంగా తాండూరు బండ్లకే లోడింగ్ ఇవ్వాలని, ప్రధానమైన లోడింగ్ ఇవ్వాలని మేము ఫ్యాక్టరీలకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా కొట్లాడతాం. ఖచ్చితంగా మా బండ్లు లోడ్ అయినాకనే మిగతా బండ్లు లోడ్ కావాలని చెప్తాం వాళ్ళకు. ఈ సమస్యలపై ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి మాతో కూర్చొని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్లకు ప్రత్యేకంగా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ముందు కూడా వాళ్ళ సహకారం ఇట్లనే ఉంటే ప్రతి లారీ ఓనర్ కూడా అభివృద్ధి చెందుతాడని అనుకొని వాళ్ళ సహకారం ఇట్లాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా యొక్క లారీ అసోసియేషన్ తరఫు నుంచి మరియు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా కొన్ని ఫ్యాక్టరీ లోపల కిరాయిలు మాకు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. వాటి మాకు గిట్టుబాటు అవుతలేదు. రోజు రోజుకు మాకు డీజిల్ రేటు కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నీ మన ట్యాక్సీలు కానీ కొత్తగా వచ్చేసింది. మళ్ళీ మాకు గ్రీన్ సీట్ అని చెప్పి కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. మాకు ఈ కిరాయిలు గిట్టుబాటు కూడా అవుతలేవు. అందుకని మేము అందరం ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మరియు లారీ ఓనర్ అసోసియేషన్ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మా లారీ ఓనర్ సభ్యులను కూడా అందరం కలిసి వాళ్ళతో కలిసి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటున్నాము. ఫ్యాక్టరీల దగ్గర లారీలు ఆపాలని ఒక నిర్ణయించుకున్నాము. దీనికి అందరూ సహకరిస్తున్నారు. ఒక కంపెనీ యొక్క ట్రాన్స్పోర్ట్ అథరైజ్డ్ వాళ్ళు కూడా మాకు అందరికీ సహకరిస్తున్నారు. అందరం కలిసి మేము కొంచెం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ నెల 9వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలకు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలు, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా తెలిపారు. సోమవారం హైదరాబాద్ రోడ్డులోని కాంజాపూర్ గేట్ ఎదురుగా గల హిందూ ఉత్సవ సమితికి కేటాయించిన స్థలంలో మొదటిసారి ఇక్కడ బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నట్లు, అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. తాండూరు పట్టణంతో పాటు రాజీవ్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ పరిసర ప్రాంత మహిళలు, వివిధ కుల సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు, కౌన్సిలర్ రాము, పర్యాద రామకృష్ణ, నరేష్, అశోక్, కోటం రాజు, కోట్ల రాజు, దౌలయ్య, అంతారం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారాలు. ఏదైతే ఎన్నో రోజుల నుంచి మన హిందూ ఉత్సవ కమిటీ ల్యాండ్ ఇక్కడ ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది, ఇచ్చారు అని అనుకుంటూనే ఉన్నారు. తాండూరులో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా మన ఒక కమ్యూనిటీ హాల్ చేసుకోవాలి, ఇక్కడ ఒకటి మన ల్యాండ్ అనేది ఉండాలనేది ఎప్పటి నుంచో కోరికతోనే ఉన్నాము. అది ఇప్పుడు మా హిందూ ఉత్సవ కమిటీ సభ్యులందరి తరఫున తాండూరులో ఉన్నటువంటి హిందూ బంధువులందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే ఇచ్చిరో అలాట్ చేసిన ల్యాండ్ని ఇప్పుడు మంచి అంగరంగ వైభవంగా క్లీన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎట్లాగూ దసరా, నవరాత్రి, బతుకమ్మ సంబరాలు నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ మన హిందూ ఉత్సవ కమిటీ ల్యాండ్లో మనం ఒక పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు ప్రోగ్రాం చేద్దామనే ఉద్దేశంతో 9th రోజు ఇక్కడ బతుకమ్మ సంబరాలు ప్రోగ్రామ్ని చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ముందుకొచ్చి హిందూ ఉత్సవ బంధువులందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఇక్కడ 9th రోజు బుధవారం రోజు 5 గంటలకి సాయంత్రం తాండూరులో ఉన్నటువంటి మహిళామణులు పెద్ద సంఖ్యలో వచ్చి
ఇక్కడ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మన హిందువుల ఐక్యత చాటాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తాండూరులో ఉన్నటువంటి హిందూ సోదరులు, యువత కానీ, హిందూ కుల సంఘాల పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకొని పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలని ఘనంగా నిర్వహించాలని, వారందరూ కూడా ఎవరో ఒకరికి వీళ్ళకి చెప్పలే వాళ్ళకి చెప్పలేని అనుకోకుండా మన హిందుత్వము మనందరిది, ఈ ల్యాండ్ కూడా మనందరిది, ఏదో మా హిందూ ఉత్సవ కమిటీది కాదు, మా ఒక్కరిది కాదు, అందరిది. కాబట్టి అందరూ అనుకొని చేయి కలుస్తేనే ఏదైనా విజయవంతం అవుతుంది. కాబట్టి అందరూ దీంట్లో పాలు పంచుకొని కార్యక్రమాన్ని ఘన విజయంగా సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి కందనెల్లి కావచ్చు, దగ్గర ఉన్నటువంటి ఎక్కడ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు రాజు గృహకల్ప, ఎన్టీఆర్ కాలనీ, ఇంద్రమ్మ కాలనీ పెద్ద సంఖ్యలో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా పెడతాము. ఖచ్చితంగా దీంట్లో వచ్చి పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరు పాలు పంచుకునే విధంగా ఇక్కడ ప్రోగ్రాం చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఎన్నో రోజుల నుంచి ఇక్కడ కూర్చొని మా హిందూ ఉత్సవ కమిటీ సభ్యులందరూ, ముఖ్యంగా నరసింహన్న గారు కానీ టీం సభ్యులందరూ కానీ ఇక్కడ ల్యాండ్ని క్లియర్గా చేస్తూ డైలీ ఇక్కడే ఉండి సక్సెస్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రోగ్రాం కూడా సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని తాండూరులో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా కోరుకుంటున్నాను. అలాగే దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా మనం మేధావిధిగా ఘనంగా జరుపుకుందామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. వివిధ కుల సంఘ నాయకులు, కుల సంఘ మహిళలు, కుల సంఘ యువత కూడా అత్యధికంగా పాల్గొనాలని హిందూత్సవ సమితి తరపున ప్రతి కుల సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, వాళ్ళ కుల బంధువులందరూ కూడా ఇక్కడ హాజరు కావాలని హిందూత్సవ సమితి తరపున మా కమిటీ సభ్యులందరూ కూడా కోరుచున్నారు. ఆ కోరికను మన్నించి అందరూ రావాలని కోరుచున్నాం. ఇక్కడ హైదరాబాద్ రోడ్డు యందు స్థలంలో బతుకమ్మ పండుగ సంబరాలు 9వ తారీఖు నాడు బుధవారం నాడు చేయడం జరుగుతుంది. కావున అత్యధిక సంఖ్యలో మహిళలు, అలాగే పరిసరాల ప్రాంత ప్రజలు, కందనెల్లి కానివ్వండి, కాంజాపూర్ కానివ్వండి, అలాగే రాజీవ్ గురుకల్ప పట్టణ ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూత్సవ సమితి తరపున కోరడం జరుగుతుంది. కావున ప్రతి హిందూ మహిళలు కూడా అత్యధికంగా పాల్గొని బతుకమ్మ సంబరాలని విజయవంతంగా చేసి ముగించాలని కోరుచున్నాం. తాండూరు పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పారామెడికల్ జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. సోమవారం కళాశాల ప్రాంగణంలో వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మకు కళాశాల ప్రిన్సిపల్ శివానంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. అనంతరం కాగ్నా నదికి వెళ్లి బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిలో వదిలారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.